హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. రెసిపీ చెప్పే ముందు నా ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అయితే ఈరోజు చేయబోయే రెసిపీ ఇడ్లీతోని ఉప్మా చేయబోతున్నానండి. ఇడ్లీతో ఉప్మా ఎలా చేయాలో చూసేద్దామా? మార్నింగ్ చేసిన ఇడ్లీలు ఈ విధంగా మిగిలిపోయాయి. అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈవినింగ్ పిల్లలకి స్నాక్ ఐటెం చేయాలంటే ఇడ్లీతో ఈ విధంగా ఉప్మా చేశాను. ఇదిగోండి, ఇడ్లీని ఈ విధంగా విడదీసేసాను కదా. తర్వాత పోపు కోసం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, పల్లీలు, పోపు దినుసులు, అల్లం తురుము రెడీ చేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక పోపు దినుసులు వేసుకొని తర్వాత అల్లం తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ విధంగా ఇలా కాస్త ఫ్రై చేసాక ఇప్పుడు కరివేపాకును కూడా ఇందులోని వేసేయాలి. ఇలా అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి. పోపు అనేది ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు ఇదిగోండి, పల్లీలు కూడా వేసేయాలి. ఇప్పుడు పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కాస్త పసుపుని వేయాలి. జస్ట్ కలర్ కోసమే కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇడ్లీని ఇలా స్మాష్ చేసాం కదా, ఇందులో వేసేయాలి. కాస్త ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఇడ్లీలోని ఆల్రెడీ మనం బ్యాటర్లోని ఉప్పు వేసి ఉంచుతాం కదా. సో చూసుకొని వేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. కాకపోతే ఇడ్లీ అనేది పులవకుండా చూసుకోవాలి. చూసారా, ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి. మరి నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.